లాస్ట్ వీడియోలో నేను చైన్ స్టిచ్ అండ్ సింగిల్ క్రోషా ఎలా వేయాలో చూపించాను కదండి. ఈరోజు మనం సింపుల్గా నో గ్యాప్ బేబీ కుచ్చు ఎలా వేయాలో ఈ వీడియోలో చూపించేస్తాను. ఇక్కడ నేను లేస్ టైప్ తీసుకున్నానండి, లేదంటే మీరు ఏదైనా క్లాత్ తీసుకొని జిగ్జాగ్ చేసుకోవచ్చు. ఇక్కడ 6 స్ట్రాండ్స్ ఆఫ్ థ్రెడ్ తీసుకొని నేను ఆల్రెడీ నాట్ చేసి పెట్టుకున్నానండి. తర్వాత క్లాత్ వెనుక థ్రెడ్ పెట్టి నీడిల్ ఇన్సర్ట్ చేసి నీడిల్ పైన దారం చుట్టుకొని తీసుకురావాలి. అక్కడ లూప్ ఉంటుంది, లూప్లో మళ్ళీ ఇంకోసారి నీడిల్ పైన దారం తీసుకొచ్చి లాక్ చేయాలి. అది ఫస్ట్ లాక్. నేను ఇక్కడ స్టార్టింగ్లో 2 లాక్స్ చేస్తానండి. నీడిల్ ఇన్సర్ట్ చేసి దారం తీసుకొచ్చి ఇక్కడ 2 లూప్స్ ఉంటాయి. ఆ 2 లూప్స్ నుంచి నీడిల్లో పైన దారం తీసుకొని మళ్ళీ ఆ 2 లూప్స్ని తీసుకురావాలి. తర్వాత నేను 5 చైన్స్ వేసానండి. 5 చైన్స్ వేసిన తర్వాత కరెక్ట్గా నీడిల్ స్ట్రైట్గా పెట్టుకొని ఎక్కడికి వస్తుందో అక్కడికి లాక్ చేసుకుంటున్నాను. నీడిల్ ఇన్సర్ట్ చేసి థ్రెడ్ తీసుకొచ్చి 2 లూప్స్ ఉంటాయి, 2 లూప్స్ అలాగే హోల్డ్ చేసి నీడిల్ పైన థ్రెడ్ తీసుకొచ్చి ఆ 2 లూప్స్ని క్లియర్ చేయాలి. అంతేనండి సింగిల్ క్రోషా. ఈ వీడియోలో కూడా చూసి నేర్చుకోవచ్చు. మీకు ఇంకా క్లారిటీ కావాలంటే నా లాస్ట్ వీడియోస్ని చూడండి ఒకసారి. తర్వాత కంటిన్యూగా 5 చైన్స్ లాక్, 5 చైన్స్ లాక్. లాక్ అన్న సింగిల్ క్రోషా ఒకటే అండి, కన్ఫ్యూజ్ అవ్వద్దండి. తర్వాత ఇక్కడ లాస్ట్కి వచ్చిన తర్వాత లాక్ చేసిన తర్వాత 2 చైన్స్ వేసి థ్రెడ్ని ట్రిమ్ చేసి థ్రెడ్ని లాగేయాలండి. ఇది నో గ్యాప్ బేబీ కుచ్చికి బేస్ అండి. తర్వాత నెక్స్ట్ వీడియోలో నేను కుచ్చు ఎలా కట్టాలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో నీకు నచ్చినట్టయితే నా పేజ్ని ఫాలో చేయండి.